పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం పదావర్తి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ రథం గురించి అవగాహన కల్పించడం జరిగింది. డిప్యూటీ ఎంపీడీఓ బాలకోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ స్వచ్ఛ రథము మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న పొడి చెత్త అనగా ప్లాస్టిక్, ఇనుము, సీసం, అట్టలు, పేపరు, క్యారీ బ్యాగ్స్, పెరుగు కవర్లు, అట్టపెట్టెలు, గాజు సీసాలు మొదలగు ఉన్నపాటి చెత్త నుండి సంపద తయారు చేయవచ్చని, కుటుంబానికి కావలసిన సరుకులు తెచ్చుకోవచ్చని తెలియజేశారు. మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ప్రభాకర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్త ప్రమాదాల గురించి వివరించారు. రోడ్లపై కాని, కాలవల్లో గాని చెత్తను పారవేయడం నేరమని, పొడి చెత్తను స్వచ్ఛ రథానికి ఇవ్వాలని, తడి చెత్తను ఇంటి వద్దనే ఎరువుగా చేయటం పెరటి తోటలకు ఉపయోగించుకోవచ్చని, మన చెత్త మన బాధ్యత అని, ప్లాస్టిక్ని స్వచ్ఛ రథానికి అందజేయాలని, ప్లాస్టిక్ కాల్చడము మీకు మీ కుటుంబానికి ఎంతో హానికరమని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఏఓ వెంకట్ రవి, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర రెడ్డి, బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం డాక్టర్ వి. యశోధర, స్టాఫ్, విద్యార్థులు, స్వచ్ఛ రథం డ్రైవర్ బ్రహ్మయ్య ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ దగ్గర పొడి చెత్త, తడి చెత్త, ప్రమాదకర చెత్త అనేటువంటి 3 రకాలు ఉంటాయి. తడి చెత్త అంటే ఉదయం పూట మిగిలిన అన్నం మెతుకులు, ఆకుకూరలు, మాంసం ముక్కలు ఇలా ఉన్నాయి. లాస్ట్ బొద్దుని పడేస్తారు కదా, అవి కొన్ని కాబట్టి దాన్ని తడి చెత్త అంటారు. తడి చెత్త అంటే అర్థమైందా? తడి చెత్త అంటే కుండీలు పదార్థం అన్నమాట, కుండీ వాసనం. కాబట్టి వాటిని రోజు కూడా మనకి బజార్లో ఉండే క్రీడా బజార్లు లేదా గులాపత్రాలంటూ బజార్ తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళకి మనం తడి చెత్త, పొడి చెత్త, ప్రభావం చెత్త డబ్బాలు ఉంచారా, 2 రకాల డబ్బాలు పట్టాలి. 5 డబ్బాల్లో మనం ఇళ్ళ దగ్గరే తడి చెత్త పొడి చెత్తగా వేస్తారు. అయితే పొడి చెత్త ఏంటంటే చెత్త వల్ల వ్యాధులు వస్తాయి. ఉంచినటువంటి వల్ల పొడి చెత్త అంటే ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఏవైనా సరే గ్లాసులు, అవి తర్వాత అట్ట ముక్కలు మన చెప్పులు